అందరికీ నమస్కారం. మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి హెల్త్ ఇన్షూరెన్స్ ఒక సేఫ్టీ నెట్ లాంటిదని అందరూ అంటుంటారు. కరెక్టే, కానీ అసలు అదెందుకంత ఇంపార్టెంట్? దాని ప్రాముఖ్యత ఏంటి? రండి, ఈరోజు దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా ఒక ప్రశ్న ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న మన సేవింగ్స్కి అతిపెద్ద ప్రమాదం దేని నుంచొస్తుందంటారు? దీనికి సమాధానం తెలిస్తే నిజంగానే మనమందరం ఆలోచనలో పడతాం. ఆ సమాధానం ఏంటో తెలుసా? ఆకాశాన్నంటుతున్న హాస్పిటల్ ఖర్చులు. అవును, మన ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తాన్ని అమాంతం తలకిందులు చేసేయగల అతిపెద్ద సవాలు ఇదే. నిజానికి ఈ రోజుల్లో ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో చేరితే చాలు, బిల్లు వేలల్లో కాదు, ఏకంగా లక్షలకు చేరుకుంటోంది. ఇది జస్ట్ ఒక నంబర్ మాత్రమే కాదు, మన ఫైనాన్షియల్ ప్లాన్స్ అన్నింటినీ చిన్నాభిన్నం చేసేయగల ఒక పెద్ద రిస్క్ అనమాట. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం ఒక్కటంటే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ, అది ఏదైనా కావచ్చు, ఇన్నేళ్లుగా మనం కష్టపడి భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు మొత్తాన్ని కేవలం కొద్ది రోజుల్లోనే ఆవిరి చేసేయగలదు. ఎంత దారుణం కదా! మరి ఇలాంటి ఊహించని ఆర్థిక ప్రమాదం నుంచి మనల్ని కాపాడేదేంటి? అక్కడే వస్తోంది మన ఆరోగ్య బీమా. ఇది అక్షరాలా మన డబ్బుకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది. అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రొటెక్షన్ ప్లాన్. అనుకోకుండా హాస్పిటల్ ఖర్చులొచ్చినప్పుడు మన సేవింగ్స్ నుంచి గానీ, అప్పు చేసి గానీ డబ్బు కట్టాల్సిన పని లేకుండా ఆ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీయే చూసుకుంటుంది. ఇది మనల్ని ప్రధానంగా 3 విధాలుగా కాపాడుతుందన్నమాట. ఫస్ట్, మన సేవింగ్స్కి ఎలాంటి ఢోకా ఉండదు, అవి సేఫ్గా ఉంటాయి. సెకండ్, ట్రీట్మెంట్ కోసం అప్పులు చేయాల్సిన అవసరం రాదు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కష్టపడి సంపాదించుకున్న ఇల్లో స్థలమో అమ్ముకోవాల్సిన పరిస్థితి అస్సలు రాకుండా చూస్తుంది. ఇందులో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్లో చేరినప్పుడు చేతిలో డబ్బు లేకపోయినా బిల్లుల గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇన్సూరెన్స్ కంపెనీయే నేరుగా హాస్పిటల్తో మాట్లాడుకొని బిల్స్ సెటిల్ చేసేస్తుంది. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. హాస్పిటల్లో మన ఇన్సూరెన్స్ కార్డ్ చూపిస్తే చాలు. ఇక మిగతాదంతా అంటే బిల్లుల చెల్లింపులు అవి ఇన్సూరెన్స్ కంపెనీయే చూసుకుంటుంది. సో మనం చేయాల్సిందల్లా ఒకటే, ఎలాంటి ఆందోళన లేకుండా కేవలం రికవరీ మీద మాత్రమే ఫోకస్ పెట్టడం. ఓకే, ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బును ఎలా కాపాడుతుందో చూశాం. కానీ దాని ప్రయోజనం కేవలం డబ్బు ఆదా చేయడమేనా? అస్సలు కాదు. అంతకు మించి మనకి బెస్ట్ హెల్త్ కేర్ని ఎలా అందిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి తేడా గమనించండి. ఇన్సూరెన్స్ లేనప్పుడు ఏమవుతుంది? మన దగ్గరున్న డబ్బును బట్టి ట్రీట్మెంట్ ఎంచుకోవాల్సొస్తుంది. కొన్నిసార్లు క్వాలిటీతో కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. కానీ అదే ఇన్సూరెన్స్ ఉంటే అప్పుడు ఖర్చు గురించి ఆలోచించక్కర్లేదు. మనకు నచ్చిన బెస్ట్ డాక్టర్ని, బెస్ట్ హాస్పిటల్ని ఎంచుకోవచ్చు. టాప్ క్వాలిటీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన హెల్త్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎంచుకునే పవర్ మన చేతుల్లో ఉంటుంది. బహుశా హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే అతిపెద్ద భరోసా ఇదేనేమో. ఈ ప్రొటెక్షన్ కేవలం మన ఒక్కరికే కాదు, మనల్ని ఎంతగానో ప్రేమించే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అందించవచ్చు. అదెలాగో చూద్దాం. దీనికోసం ఫ్యామిలీ ఫ్లోట్ అనే ప్లాన్స్ ఉంటాయి. అంటే ఒకే ఒక్క పాలసీతో మనతో పాటు మన స్పౌస్ని, పిల్లల్ని, కొన్నిసార్లు మన పేరెంట్స్ని కూడా కవర్ చేయొచ్చు. అంటే ఫ్యామిలీ మొత్తానికి ఒకే గొడుగు కింద రక్షణ అన్నమాట. హెల్త్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకు ఇంకో ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా ఉంది. అదేంటో తెలుసా? ట్యాక్స్ సేవింగ్. మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 80D అని ఒకటి ఉంది. దాని ప్రకారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కట్టే ప్రీమియం మీద ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చూస్తే ఈ ఫైనాన్షియల్ సేఫ్టీ, బెస్ట్ ట్రీట్మెంట్, ఫ్యామిలీ కవరేజ్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ కలిపి మనకు ఇచ్చేది ఒక్కటే, అది డబ్బు కన్నా చాలా విలువైంది. అదే పీస్ ఆఫ్ మైండ్, మానసిక ప్రశాంతత. చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ అసలు లక్ష్యం కేవలం హాస్పిటల్ బిల్లులో కట్టడం మాత్రమే కాదు. అసలు పాయింట్ ఏంటంటే ఎలాంటి ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా మనం పూర్తిగా కోలుకోవడం మీద దృష్టి పెట్టగలగడం. వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. అనుకోని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనశ్శాంతిగా ఉండగలిగే రక్షణ మనకుందా? మన పీస్ ఆఫ్ మైండ్ నిజంగా ప్రొటెక్ట్ చేయబడిందా? ఈ విషయంపై ఒక్క క్షణం ఆలోచించటం మనందరికీ చాలా అవసరం.